హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కృష్ణ తెలుగు వ్లాగ్స్. ఈరోజు అయితే మేమైతే ఊరికైతే పోతున్నాము. ఇంకా నిన్న బయలుదేరినాం కానీ నిన్న బయలుదేరేపాటికి వర్షం అయితే పడింది. ఇంకా ఏం పోతారనేసి అయితే అమ్మోళ్ళంటే ఇంకా అక్కడే ఉన్నాం అనమాట. వర్షం అయితే ఫుల్ గా పడింది. చూడండి, మా సైడ్ అంతా చిన్న చెట్లే అని చెప్పినాను కదా. మా ఊరు దగ్గర నుంచి ఎక్కడ చూడు చిన్న చెట్లే ఉంటాయి. మా సైడ్ అంతా చిన్న చెట్లే అనమాట. రక్షిత చూడండి హాయ్ చెప్తాంది. హాయ్ చెప్పమంటే నే చూస్తాంది వీడియో తీస్తున్నారు అనేసి. ఇంకా పాల్గొన పడుకున్నాడు అనేసి వాళ్ళ నాయన అయితే పాల్గొన వీడియో తీస్తున్నాను చూడు అనేసి అయితే అంటున్నాడు. ఆయన లేలేదు అనమాట, పడుకున్నాడు. ఇంక ఇక్కడ సంచి వచ్చేసి ఏమో అనుకుంటున్నారా, మా అమ్మ అయితే నాకు చెనిక్కాయలు అయితే పంపించింది. చూడండి ఒకసారి రోడ్డు, మా ఊరికైతే అసలు రోడ్డే బాగాలేకపోయిండే. ఈ మధ్యలో బాగా వేసినారు రోడ్డు అయితే. చూడండి చిన్న చెట్లు రోడ్డు పక్క నేను బాగుంటది, అసలు చాలా బాగుంటది మా సైడ్ అయితే. ఇంకా అక్కడ చూడండి, ఇంక ఇక్కడ వచ్చేసి చెట్లు ఏమంటే ఇంకా ఇక్కడ తోట వచ్చేసి చిన్న కలంగడికాయలు అనమాట. వాటర్ మిలన్ అంటాం కదా, అట్లా కలంగడికాయలు ఇవి. ఈ తోట మొత్తం అవే ఉంటాయి. ఇంకా చూడండి ఇవైతే ఎర్రనేలు కదా మా సైడ్, కొంచెము ఎట్లయినా కూడా బాగా పంట వస్తుంది. ఇక్కడైతే పాల్గొన లేచినాడు, వీడియో చూసి నవ్వుతున్నాడు అనమాట, సిగ్గుపడుతున్నాడు. ఎట్లున్నాడు చూడండి ఒకసారి వాడు. అంత స్పీడ్ పోతున్నాం. ఆ స్పీడ్ ఏం కనిపించలేదు కానీ గాలి అయితే ఓవర్ స్పీడ్ గాలి. ఏదో వాళ్ళ నాన్న అడుగుతుంటే లేదు లేదు అని అయితే చెప్తున్నాడు. చూడు హాయ్ చెప్పు అంటే నేను చెప్పనని వాళ్ళ నాయన అయితే కొడుతున్నాడు అనమాట ఇక్కడ. ఇంకా రక్షిత చూడండి ఎట్లా చూస్తుందో. చూడండి అసలు లేచి నిలబడాలంటది ఎంత. చూడు వాళ్ళ నాన్న అయితే డ్రైవింగ్ లో దిగుతాడు అనమాట పాప. ఎప్పుడు చూడు డ్రైవింగ్ లో లేచి నిలబడేది, అట్లా నా మీదకి ఎక్కి అట్లా అల్లరి చేసేది, అట్లా చేస్తుంది. మాకైతే భయం వేస్తుంది అనమాట, యాడకింది జారిపోతుంది పాపని. చూడండి ఇంకా అక్కడ మిర్రర్ లో అయితే చూపిస్తాను మా ఆయన ఫ్యాన్ అయితేను. ఏదో చిన్నగా చెప్పుకుంటుంది అట్లే, వాడికి ఏదో ఏడుస్తా అంటే ఎక్కొస్తానని ఇంకా చిన్నగా చెప్పుకుంటూ అయితే అట్లే ముందుకు వచ్చినాము. ఏదో పాల్గొన అయితే చెప్తాన్నాడు కానీ మాకు ఏదో అర్థం కాలేదనమాట గాలికి. ఇంక ఇక్కడ చూడండి ముందరైతే ఎద్దుల బండి అయితే వస్తుంది అనమాట. ఇంకా ఊరు నుంచి అయితే ఇప్పుడు వచ్చినాం అనమాట ఇంటికైతే. ఇంకా వచ్చిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అయ్యి అట్లనే వచ్చేటప్పుడే దానికి కూల్ ప్యాడ్స్ అయితే తెచ్చినాము. ఇవైతే తెచ్చినాం అనమాట. ఎందుకంటే నైట్ టైమ్స్ అయితే కూలే కావడం లేదు. చాలా రోజులు అయింది తెచ్చినప్పుడే అట్లనే ఉన్నాయి, ఇంకా మళ్ళీ మార్చలేదు. ఇంకా అందుకనేసి ఇంకా వచ్చేటప్పుడే తీసుకొని వచ్చినాము. అవైతే ఇప్పుడు మా ఆయన వేస్తున్నాడు, దానిలోకి రిపేర్ చేస్తున్నాడు. చూడండి మా పాల్గొన చూడండి ఎట్లా చూపిస్తున్నాడు ఒకసారి. ఇంకా రిపేర్ అయితే చేస్తున్నాడు చూడండి, ఓపెన్ చేస్తాడు. అదేదో మారుస్తున్నాడు. స్క్రూలు అన్నీ ఒప్పుతున్నాడు. ఊరికేనా అది ఇరగొట్టేది. మా పాల్గొన చూడండి ఇంకోటి అని ఇరగొట్టేకి రెడీగా ఉన్నాడు. వాళ్ళ నాన్న చూస్తే వాంచిస్తాడు అని. డాడీ కొడతాడంటే అదే స్క్రూ ఏమో కొంచెం టైట్గా ఉన్నట్టుంది. ఆయిల్కి నేస్తావా? మా పాల్గొన ఎట్లా చేస్తున్నాడు చూడండి. పాల్గొనదే చూడండి. దాని మీద వాళ్ళ నాయన ఏదో పని చేస్తా అంటే వాడైతే నీళ్లు తెచ్చి దాని మీద నీళ్లు పోస్తున్నాడు. మా పిల్లోడు అట్లా అల్లరి చేస్తాడు. రక్షిత అయితే పడుకోనింది, ఇప్పుడు నిద్రపోయింది అనమాట. అరిసి నిద్రపోతుంది. వాడు చూడండి ఎట్లా చేస్తున్నాడు. నీళ్ళు తీసుకొచ్చి చూడండి క్లీన్ చేస్తున్నాడు అంతా. పొయ్యిగుదునా దాంట్లో పొయ్యిగుదు, అది పని చేయదు పోస్తే.
మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర అయితే ఫుల్ వర్షం వచ్చింది, కానీ మా సైడ్ అయితే అసలు వర్షం పడినట్లే లేదు, పడలేదు వర్షం కూడా. ఇక్కడ ఎంతసేపు కొంచెం గాలి ఏమో వీచినట్లుంది అంతే తప్ప వర్షం అయితే పడలేదు. అనంతపూర్ వాళ్ళు, మా సబ్స్క్రైబర్స్ ఎవరన్నా అనంతపూర్ వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, వర్షం పడిందో లేదో నిన్న. మాకైతే తెలీదు, మా సైడ్ అయితే పడింది, మా మాల్ సైడ్. నీళ్ళన్నీ పడేయద్దు నాన్న, నీళ్ళు వస్తున్నాయి రాలేదో తెలీదు. ఇది వచ్చేసి పాల్గొన చిన్నప్పుడు తెచ్చిండేది కూలరు. ఎప్పుడు తెచ్చినాడంట చూడండి, నేనే తెచ్చినా అని చెప్తున్నాడు. నానా చాలా నా తేమ చేస్తాను ఇంటికాడ. కొద్దిగా జర్నీ చేసి మనిషికి ఎట్లా ఉంది. మా సైడ్ అయితే ఉప్పు నీళ్ళు అనమాట. ఉప్పు నీళ్ళకి అంత డస్ట్ అంతా దాంట్లో చేరుకుంటుంది. అదే ఏమో పట్టుకే ఉంటున్నా. అదంతా ఉప్పు నీళ్ళు కదా, ఇది మా సైడ్ అంతా. అదంతా పైన ఉండే పొట్టంతా దాంట్లో చేరుకుంటుంది. చూసేకంతా గలీజ్ కనిపిస్తుంది. అది కాదు నేను ఇప్పుడే డాడీ చేస్తాను. కూలర్ అయితే బాగుంది మాది, కాకపోతే అది కూలింగ్ కాలే, గడ్డి మార్చుకోవాలి కాబట్టి. అంటే ఎవరైనా ఓపెన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఉండునా చిన్నోడు ఇంట్లోనే బిగించుకోవచ్చు, ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు. చూడండి మా ఆయన అయితే మేము ఎక్కడ తీసుకుపోము. మా ఆయనకైతే ఆల్మోస్ట్ పని అయితే వచ్చు, ఏదైనా ఒకసారి చూసినాడు అంటే బాగానే నేర్చుకుంటాడు. అదైతే ఓపెన్ చేసినాడు చూడండి, కింద లాక్కొని అయితే. మరి అదేమన్నా లాక్ అడ్డం పడిందేమో, లాక్ అడ్డం పడిందేమో. విరిగిపోతాయి ఎట్లంటే అట్లా తీస్తే. జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలా. ఏదో కొంచెం అడ్డం పడినట్లుంది నాన్న. తిప్పుకో, ఇట్లా తిప్పుకో, నేను పట్టుకుంటా కావాలంటే. అదైతే ఓపెన్ చేసిన చూడండి, ఎంత ఉప్పుదంతా పైనంతా ఎట్లయితే ఇంత డస్ట్గా ఉంది చూడండి. కొంచెం ఉప్పు నీళ్ళు మా సైడ్ అయితే. మా ఆయన అయితే పెయింట్ పని చేస్తాడు కదా, చూడండి ఇదంతా మొత్తం పెయింట్ అంతా వేసినాడు. ఫస్ట్లో తెచ్చినప్పుడు అయితే పెయింట్ అయితే ఏం లేకపోయిండే, అవి నీళ్ళు పడి వచ్చేసి సిలుం పట్టిండి అనమాట. అందుకే మా ఆయన ఇంతకుముందు ఓపెన్ చేసినప్పుడు ఇదంతా చిలుం పట్టింటే కొంచెం ఓపెన్ చేసినప్పుడు అయితే అంతా నీట్గా కొట్టేసినాడు. అంతా సిలుం బట్టి ఇరిగిపోతుందేమో అనేసి మా ఆయన ముందు జాగ్రత్తగా పెయింట్ పని చేస్తాడు కాబట్టి ముందే కొట్టేసినాడు అంత నీట్గా. ఇంకా నా దగ్గర ఉంటుంది, పాపుడు దగ్గర ఉంటుంది. వేసినావు కదా లైట్గా వేయి కొంచెం. అప్పుడు పూర్తిగా వేయలే, ఇవ్వకపోతే సరిపోతుంది. చిలుం పట్టేసింది, చిలుం పట్టిన చోటంతా ఎత్తే సరిపోతుంది. ఇంకా వేసినా పోతాను చూడండి. అంటే కొంచెం బాగా అప్పుడు వెంటనే చేసినాం కదా. పెయింట్ అయితే పూస్తున్నాం మళ్ళీ రెండోసారి అయితే దానికంతా పెయింట్ పూస్తే బాగుంటుంది.
ఆ సిలం పట్టుకోకుండా కొంచెం సిలం పట్టినది కూడా కవర్ అయిపోతుంది. ఐరన్ చెడిపోతే ఫ్యాన్ కింద పడిపోతుంది. మోటార్ కింద పక్కన రే నువ్వు పూసుకుంటావు పక్కకు రానా? ఇలా పూసుకుంటావు పక్కకు రా. షాక్ పడుతుంది. మళ్ళీ డబ్బులు తీసుకురాపు, తీసిస్తావు డబ్బులు తీసుకురాపు. ఇరిగిపోతుంది నాన్న. వాడు చూడండి ఎట్లా ఎక్కుతున్నాడు. అయ్యా ఐసాన్ని వచ్చినాడు రమ్మనొద్దు ఇక్కడ. వాడు మాకు మాట తినలే. ఇప్పుడు వింటావులే, ఎందుకంటే ఐస్ క్రీమ్ కావాలి కాబట్టి నీకు వింటావు. మళ్ళీ దాన్ని తొక్కొద్దు, సైడ్ రా. చూడు విన్నావా, మళ్ళీ మాట తినలే. అట్లే నిలబడినాడు చూడండి. ఇప్పుడు కూర్చుంటున్నావు దాని మీద ఇరిగిపోతాయి నాన్న. బెండ్ వస్తాయి పైకి. బెండ్ వస్తుంది. చెప్తావే మీరు కూడా ఇట్లానే చేసుకోండి. ఎవరన్నా కూలర్కి అయితే బాగుంటుంది. సరే దుంకితే మనీలే, లైఫ్ ఎక్కువ వస్తుంది, లైఫ్ ఉంటుంది. ఐరన్ చెడిపోతే బెస్ట్. మోటార్ అనేది కింద పడిపోతుంది, పడిపోయి మళ్ళీ చెడిపోతుంది. పైపుల మీద పడుతుంది నాన్న. అది సైడ్ రన్. మనం ఎంత నీట్గా పెట్టుకుంటే అంత లైఫ్ వస్తుంది. మా దగ్గర మ్యాక్సిమం అంటే ఏవి పోవు తెచ్చుకున్నాం కదా, బాగా నీట్గానే పెట్టుకుంటాము. ఏదన్నా ఇట్లా నీళ్ళ ప్రాబ్లం అట్లా ఉన్నప్పుడు కొంచెం గలీజ్ ఉంటుంది తప్ప ఏది అట్లా గలీజ్గా పెట్టుకోము. మనం ఏదైనా నీట్గా పెట్టుకుంటేనే బాగుంటాయి. ఏదన్నా ఊరు నుంచే తొందరగానే వచ్చినాము. మళ్ళీ ఎండ ఎక్కువ అయిపోతుంది అనేసి తొందరగానే వచ్చినాం. శుక్రవారం అయినా కూడా ఏం కాదు. మళ్ళీ రేపు పుణ్యమంట. పుణ్యం అయిపోతే మళ్ళీ సోమవారం రావాల. అంతవరకు ఆడు ఉండాలి కదా. నువ్వు పనికి పోతే నేను అడుగుతే ఉండాల. ఏదో కొంచెం మేమన్నా ఉంటే పిల్లలు ఉంటారు కాబట్టి, పిల్లలు ఉంటే కొంచెం నీకు పని అయిపోయిన ఇంటికి వచ్చినాక కొంచెం రిలీఫ్ ఉంటుంది పిల్లల దగ్గర ఆడుకుంటే. మనం ఏ కలర్ అయినా కొట్టుకోవచ్చు, ఎందుకంటే ఐరన్ దెబ్బ తినుకోకుండా. మనకి ఇదే కలరే కావాలనేది ఏమి ఉండదు. ఇప్పుడు గడ్డి మారిస్తే దాంట్లో కూలర్లో నైట్కి బాగా చల్లగా ఉంటుంది కూలర్ వేసుకుంటే. స్కూల్ టీచర్కి ఫోన్ చేయి. సరే పంపించేద్దాం పాల్గొనాలి. మళ్ళీ అల్లరి చేయొద్దు నాన్న, సైలెంట్గా ఉంటేనే. అదేమంటారంతా వండు, అది వండులాగా కూర్చొని చూడండి. పాల్గొనా ఊరికే ఉండు నాన్న, ఎందుకు అట్లా చేస్తే పాల్గొనా. తిప్పొద్దులే చిన్నడు, ఊరికే ఉండు. సరే మళ్ళీ తిప్పుదులే. ఉండప్పా ఇంకా అవన్నీ ఏమొద్దులే. ఇడు కొట్టలేదు కదా, అటు నుంచి కొట్టలేదు చూడు నాన్న. ఊరికే ఉండు చిన్నప్ప. మా పిల్లలు స్కూల్ పోడు కానీ పాల్గొన అల్లరి చేస్తానని ఇవా పాల్గొన అల్లరి చేస్తాడని ఈడంట నీకుగానే. వాళ్ళు ఫ్యాన్ తిప్పకూడదంట. షాక్ కొడితే ఏం చేస్తావు? షాక్ కొడితే పక్కకు పోతాడు. షాక్ కొట్టింది వాడికి. చూసుకుంటున్నా అయిపోయింది కదా. అదేమన్నా బ్లేడ్ తెచ్చి తీసేసి కదా పోదా అదంతా. ఇంకా అది బ్రష్ అయితే అయిపోయింది అనేసి టిన్నర్తో అయితే కడుగుతున్నాడు. టిన్నర్ టర్పెంట్ ఆయిల్ కదా, అదే టర్పెంట్ ఆయిల్ అంట, కడుగుతున్నాడు దాంతో. బ్రష్ మళ్ళీ యూజ్ అవుతుంది కదా నెక్స్ట్ దానికి.
మా ఆయన అయితే ఆల్మోస్ట్ అన్ని పనులు నేర్చుకున్నట్టున్నాడు, బాగా చేస్తాడు. ఏదన్నా కానీ రిపేర్ ఏదన్నా కూడా బాగానే చూస్తాడు. మేము చాలా తక్కువ రిపేర్లకు తీసుకొని పోయేది, ఆల్మోస్ట్ ఇంట్లోనే అన్ని చూస్తాడు మా ఆయన. ఫ్యాన్ కూడా రిపేర్ చేసినాడు బాగానే. ఎందుకంటే కొంచెము మా ఆయన చదువుకునేది కూడా అట్లేనా, ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడంట. ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుకున్నాడంట. నువ్వేం చదువుకుంటావునా? కాదు డాడీ, నువ్వు తిరుగు. నువ్వు డాక్టర్ అవుతావా, పోలీస్ అవుతావా, లేకుంటే లాయర్ అవుతావా, ఏమవుతావు? ఏమవుతావు? కాదు, పోలీస్ అవుతావా, లాయరా, డాక్టరా? పోలీస్ అవుతావా? ఓకే డన్. బాగా చదువుకోవాలి. మళ్ళా స్కూల్కి పోతావా? పోవా మరా? రేపు కాదు, నువ్వు మరసంగా చెప్పు డాడీతోనేంలే. నువ్వు స్కూల్కి పోతావా? పోవా? మళ్ళీ స్కూల్కి పోయి బాగా చదువుకుంటేనే పోలీస్ అయ్యేది, సరేనా? స్కూల్కి పోయి బాగా చదువుకొని మా బాబు మంచి పేరు తెస్తాడు కదా నాన్న. కలుగునా అంతా క్లీన్ చేస్తా అంటే ఎట్లా వస్తుంది ఇది డస్ట్ అదంతా మొత్తం. ఎందుకు అదా అది కనిపిస్తుంది? ఎందుకంటే కడిగేది కూడా బాగా క్లీన్గా కడిగితేనే బాగుండేది. ఊరుకోండి నాన్న. ఇదంతా పాతది అయితే ఉప్పేసి కొత్తవి వేయద్దు. అక్కడ తెచ్చినాం కదా, అవైతే వేయాలన్నమాట. సరే, అంతా రెడీ అయిన తర్వాత చూపిస్తాను మీకు. ఇది అంతా ఉప్పేసి మళ్ళీ వేరేది రెడీ చేసిన తర్వాత మీకు ఒకసారి ఎట్లుందనేది చూపిస్తాము. ఇంకా ఫైనల్కి అయితే వచ్చేసింది. అంతా క్లీన్ చేసేసి ఆ పాతది అనేసి అక్కడంతా వేసినాడు పాతది. ఇంక ఇది వచ్చేసి కొత్తది. అదే ఒక్కోసారి భలే తల తినేస్తుంది, సరిగ్గా కూర్చోవు, కొంచెం టైం పడుతుంది దానికి. గంట పైన పట్టేది గంట. గంట అంటే ఇంకా టైం పడుతుంది ఎట్లయినా. అంతా క్లీన్ చేసుకొని అంతా చూడండి 2 ప్యాట్లు అయితే రెడీ చేసినాడు. ఇంక పెద్దది కూడా రెడీ చేసేసినాడు. వెయిట్ ఉంది కొంచెం. ఇది ఇట్లా కింద పడితే మళ్ళీ పగిలిపోతే ఏమో ఇస్తావా? నీట్గా అంతా ఎక్కడదెక్కడ ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే నీట్గా కూర్చుంటాయి స్క్రూలు కూడా. మన పని మనం చేసుకుంటే తప్పు లేదులే కదా. ఇప్పుడు ఆ కూలర్ ఎత్తపోవాలంటే కాదు బండిలో, కష్టమవుతుంది. అసలు ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా ఉండండి. కొంచెం టయానికి అన్నం తినకపోయినా బాధ లేదు, కానీ నీళ్ళు అయితే ఖచ్చితంగా తాగాలి చూడండి. ఎందుకంటే ఇబ్బంది మళ్ళీ ఎండలకి. అన్నం తినకపోయినా ఒక పూట ఏం కాదు, ఖచ్చితంగా నీళ్ళు అయితే బాగా తాగాలి. పల్లెల్లో అయితే మేలు కుండలు పెట్టుకొని నీళ్ళు పోసుకుంటారు, మనమైనా పెట్టుకోవచ్చు
కుండ తెచ్చుకొని నీళ్ళు పోస్తుంటాయి కదా, అదే మేరబ్బా. ఈ ఫ్రిడ్జ్లో నీళ్ళు అయ్యే కంటే కుండల్లో నీళ్ళు అయ్యేది మేలు. ఏమంటే మా పిల్లలు పగలు కొడతారని మాకు భయం. పాల్గొన్న కొంచెం అతి ఎక్కువ. ఏదైనా తీసుకొని వేసినాడంటే వాడికి కోపం వచ్చినప్పుడు ఊరికే ఇంతకుముందు వేయలేదన్నా కటింగ్ బ్లేడ్. పాపం వాళ్ళ ఆయన కటింగ్ బ్లేడ్ తీసుకొని కాళ్ళకి వేసినాడు. వాడికి కోపం ఎక్కువ. ఈడే ఉన్నాను పాల్గొనని పిలిచింటే అటుకుపోయినాడు అనేసి ఈడే ఉన్నాను అని వాళ్ళ ఇంటికాడ నుంచి సమాధానం చెప్తున్నాడు. నాకు అను చాలా హెల్ప్ చేస్తాడబ్బా. పిల్లలు పాపను బాగా పట్టుకుంటారు ఏదైనా పని చేసుకుంటే. ఈయన నాకు చెల్లెలు, చిన్న చెల్లెలు ఉన్నట్ల పాప. ఏమంటే పిల్ల బాగా సతాయిస్తుంది వాడిని, ఆ పాపని ఇద్దరిని సతాయిస్తుంది. సతాయిచ్చి ఏడిపిస్తుంది. అదొక ఆనందం ఆ పాపకి. ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యేకైతే వచ్చింది. ఇవన్నీ ఫిట్టింగ్ ఊడి దిక్కునేది, క్లీన్ చేసుకునేది, మళ్ళీ ఫిట్టింగ్ చేసుకునేది టైం పడుతుంది. ఇవి లేకపోతే మళ్ళీ పడిపోతాయి. కష్టం అయితే ఒకసారే కదా, మళ్ళీ ఉప్పేదేమి ఉండదు కదా దాన్ని. ప్రతిసారి ఉప్పము కదా. మళ్ళీ మనం మార్చుకోవాలనుకుంటే 6 నెలలకు ఒకసారి అయినా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ కొంచెం సమ్మర్ అయిపోతే దీన్ని యూజ్ చేసేది ఏమి ఉండదు. మనం వాడుకునే పక్కన పెట్టేస్తాం దీన్ని. అంటే వాడుకున్న కొద్ది రోజులు బాగా నీట్గా పెట్టుకుంటే కొంచెం బాగా చల్లగా ఉంటుంది. లేదంటే మాకు సతాయిస్తారు పిల్లలు. ఈ ఉడక్కి సతాయిచ్చేది ఎక్కువ వాళ్ళు. అన్నకు చెప్తున్నాడు ఎప్ప ఏందో. అక్కడ ఉన్నాడు చూడండి లక్షణంగా. పక్కన నుంచి వస్తున్నాడు, ఏదో ఫోన్ పట్టుకున్నాడు. కదిరిలో తీపించుకున్నాడు ఆ ఫోన్ని. ఏడ్చి తీపించుకున్నాడు. కొద్ది రోజులు పెట్టుకోవద్దు, అప్పుడే ఏందో రిపేర్ చేస్తున్నాడు వీటికి. ఎవరు అన్నయ్య అన్నాను. దయటి తీసుకురా చూద్దాం ఏమైందో. అయిపోయింది అన్నంగా. దానన్నా తీసుకురా ఏమైందో చూద్దాం. అంతే పెట్టు. ఏమైంది? ఫినిష్ అయిపోయింది కూలర్ది అయితే. ఫిట్టింగ్ చేసుకోవాలా. మా ఆయన పాపం బాగా కష్టపడుతున్నాడు. పాల్గొన తను ఎంతకు తానే పెట్టేసుకొని అది క్యాప్, అమ్మ నేను పెట్టుకున్నానులే అని చెప్పి మళ్ళీ పోతున్నాడు చూడండి. మళ్ళీ పోయి అటు నుంచి మళ్ళీ రిటర్న్ వస్తాడు ఏదో కంప్లైంట్ తీసుకొని. మాకు ఎక్కడనా చెప్పులు వేసుకుందరా చిన్నడు. ఓయ్ ఇది కూడా దాని మీద కనిపిస్తుంది కదా మీకు రబ్బర్. అదేమి మిషన్ కదా, పంపు కదా. వాటర్ పంప్ వచ్చేసి దానికి వేరేది క్లిప్ మాత్రం ఉండే, అది ఊడిపోయి ఉంటే మా ఆయన వచ్చేసి ఏం చేసినాడంటే మనము మోటార్కి వేసే పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ కొద్దిగా కట్ చేసుకొని కరెక్ట్గా లెంత్ తీసుకొని దానివల్ల అట్లా ఫిట్ చేసినాడు చూడండి. నాలెడ్జ్ బాగానే ఉంది. ఫిట్ చేస్తున్నాడు, చూపిస్తాను. ఇది ఎత్తుకో కొంచెం. టైం వచ్చేసి 1:22 అవుతుంది. ఇంకా మేము అన్నం కూడా తినలే. పొద్దున ఉగ్గాని తినేసి వచ్చినాం ఇంటి దగ్గర. టిఫిన్ తిని బయలుదేరినాము. ఎగ్ రైస్ అయితే చేసినాను. ఇంకా ఇది అయిపోతే కొంచెం తినేదే. మన వీడియోలో ఇవి ఒక్కటే కాదు ఫ్రెండ్స్, ఇంకా మీకు ఫుడ్ వీడియోస్ వస్తాయి. మాకు తోచిన వీడియోస్ తీస్తూనే ఉంటాము. చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతే కదా, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు.
దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లోపలికి వేసేదాన్ని మరి లోపలికి వేయదాన్ని కొంచెం లోపల అట్లా. ఇంక ఇవైతే చూడండి అజయ్ ఇచ్చినాడు నాకు చింతకాయలు. మీరు చూసే ఉంటారు అజయ్ని, వర్షం వచ్చినప్పుడు మిద్ది మీద అరుచుకుంటా. ఇవి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. టేస్ట్ బాగుంటాయి ఇవి దీనికి. ఫిట్టింగ్ అయితే చేస్తున్నాడు. ఇంక ఇప్పుడైతే టర్పెంట్ ఆయిల్ తీసుకొని అంత నీట్గా క్లీన్ చేస్తాడు. ఇట్లా చిన్న చిన్న మరకలు వచ్చేసి ఆయిల్తో క్లీన్ అవుతాయి. కొద్దిగా ముట్టుకుంటాడు అనేసి గలీజ్ కూడా బాగా వెళ్ళిపోతుంది ఆయిల్ యూస్ చేస్తే. చూడండి నీట్గా వెళ్ళిపోతుంది అది. బాగా కొంచెం తిక్కితే గట్టిగా ప్రెష్ చేయాల్సిన అవసరం లేదు, లైట్గా అట్లా అంటే వెళ్ళిపోతుంది. చూడండి మొన్ననే క్లీన్ చేసినది. ఇది ఎంసీ టిన్నర్, క్లీన్గా పోతుంది. ఇంకా దానికంటే ఇంకా బెస్ట్ ఇది. అట్లా ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని నీట్గా వెళ్ళిపోతుంది ఒక్కసారికే. అది ఎట్లాంటి మొండి మరకైనా కూడా గలీజ్గా వెళ్ళిపోతుంది బాగా. నెయిల్ పాలిష్ లెక్క యూజ్ చేస్తారు కదా ఇది, అందుకే నెయిల్ పాలిష్ స్మెల్ వస్తుంది. ఇది జాగ్రత్తగా ఏడైనా నీడుండే చోట పెట్టుకోవాలా, రౌండ్ అట్లా అనేసి. చూడండి రౌండ్ దగ్గర కూడా ఎంత నీట్గా అయిందో కదా. ఫస్ట్లో కొంచెము అట్లా ఉండే, ఇప్పుడు చూడండి ఇద్దననే ఈ సైడ్ చూడు, వాళ్ళకి చూపిద్దాం. ఇంకా లేవు నా కాయలు. చేతులకి ఎక్కువ వేసుకుంటే అది మన చేతి మీద ఉన్న పొర అంతా ఊడిపోతుంది కదా, పొట్టు పొట్టు లేసి వస్తుంది అంతా. ఈడ తిక్కి చూపి వాళ్ళకి. చూడండి ఇప్పుడైతే ఈడ మరకుంది, అది వేసిన తర్వాత బాగా నీట్గా అయిపోతుంది చూడండి ఒక్కసారికే. మీరు ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే ఇట్లా గలీజ్ ఏదైనా పోగొట్టేకి ఎంసీ టిన్నర్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇది ఇట్లా పెయింట్ ఉండేది కూడా వెళ్ళిపోతుంది కదా, దాని మీద స్టిక్కర్ పైన కూడా వెళ్ళిపోతుంది కదా, స్టిక్కర్ మీద కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా నెంబర్ ఏమైనా ఉంటుంది కదా, ఇట్లా నెంబరు అది కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకి సర్వీస్ ఉంటుంది కాబట్టి ఉన్నిచ్చుకుందాం లేనేసి మేము దాని మీద అయితే తిక్కాం. అదో చూడండి వెళ్ళిపోయింది చూడండి, ఊరికి జస్ట్ అట్లా అన్నాడు అంతే వెళ్ళిపోయింది. వాడు చూడండి గలీజ్ ఆటలాడతాడు. మా ఆయన ఎట్లయినా కొంచెం నీట్గానే పెడతాడు దాన్ని, కానీ అది దుమ్ము ధూళి బట్టి కొద్ది రోజులకే డస్ట్ అంతా చేరుకుంటుంది దాంట్లో. పిల్లలు చూసుకుంటే చాలా అయిపోతుంది, ఎప్పుడు క్లీన్ చేసేది నాకు వాళ్ళతోనే సగం టైం అంతా. అప్పుడప్పుడు పట్టించుకుంటా అంటే బాగుంటుంది. ఎట్లా డబ్బులు పెట్టే తెచ్చింటాం. ఊరికే ఉండు పాల్గొనా, ఎందుకు అట్లా చేస్తున్నావు? వాళ్ళ టీచర్కి ఫోన్ చేయాలా? టీచర్కి కాదు, ఇదేమన్నా చూపిద్దామా? డబ్బా పైన వెళ్ళిపోతుందా? ఒకసారి మీకు మేము ఎంసీ టిన్నర్ ఏ విధంగా ఫాస్ట్గా పనిచేస్తుంది అనేది చూపిస్తాం చూడండి ఒకసారి. ఇది డబ్బా మీద చూపిద్దామా?
పోతుంది కదా. ఇప్పుడు చూడండి ఇదైతే మేము ఈ డబ్బా మీద మీకు ఎట్లా పోతుంది అనేది చూపిస్తాం చూడండి ఒకసారి. ఇక్కడ ట్రాక్టర్ చూడండి, చాలు చూసినారు కదా. ఈ విధంగా బాగా పనిచేస్తుంది అనమాట. ఎట్లాంటి పెయింట్ అయినా కూడా వెళ్ళిపోతుంది. ఫైనల్లీ మా కూలర్ అయితే రెడీ అయింది. ఇంకా ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి, బాగా పనిచేస్తుంది. అంటే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎవరైనా చిన్న పిల్లలు అట్లా ఏమైనా ఉన్నారంటే ఇబ్బంది. కొద్దిగా ఏదన్నా మనము పిల్లలు పోని చోట పెట్టేసుకుంటే సరిపోతుంది. పాల్గొన చూడండి ఇంట్లో ఎట్లా చేస్తున్నాడు. ఎంతో ఊవా ఊవా అంటున్నాడు. డాడీ అల్లరి చేసే దాంట్లో రెడీ ఉంటాడు మా బాబు. సేమ్ నెయిల్ పాలిష్లో వచ్చే స్మెల్ వస్తుంది కదా. పెట్రోల్ కన్నా ఇది ఫాస్ట్ అంటుకుంటుంది, సల్పాగుంటుంది పెట్రోల్ కన్నా. పెట్రోల్ అంతేలే నా అన్న కూడా అదే అట్లనే ఉంటుంది మరక. అన్నీ ఎట్లనో క్లీన్ చేస్తాను. ఇంకైతే ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు, వ్యూస్ అయితే ఉన్నాయి, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వీడియోలను అయితే ముందుకు తీసుకెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఉంటామబ్బా, నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటాం. యూజ్ అవుతుందనేసే తీస్తున్నాము. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.